కాంగ్రెస్ గవర్నమెంట్ ఊపు మీద ఉంది. అసెంబ్లీలా బయట ప్రతిపక్ష పాలన ఊపుడుపుతుంది. డెవలప్మెంట్ లో కూడా దూసుకుపోవాలని చూస్తుంది. అయితే కొందరు బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా అధికారం వాళ్ళదే అనే భ్రమలో ఉండరంట. ఇప్పటికీ వాళ్లే సీఎం, వాళ్లదే అధికారం, వాళ్లే మంత్రులు అన్నట్లు ఫీల్ అవుతుర్రంట. గమ్మతే ఉంది కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మంత్రులని ఎట్లా అనుకుంటారు? కానీ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సార్ ఇదే ముచ్చట చెప్తుండు. సార్ ఎందుకు ఇలా సిరిసిల్లకు పోయిందంట. అక్కడ బీఆర్ఎస్ లీడర్ల హడావిడి, వాళ్ళ మాట్లాడే విధానం, అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాట్లాడిన తీరు అవన్నీ చూస్తుంటే ఇంకా వాళ్లకు అధికార భ్రమ తొలగిపోలేదని అంటుండు ఆది శ్రీనివాస్ సారు. ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వ విప్గా ఎంపికైన సందర్భంగా ఆయన సిరిసిల్లకు పోయిందంట. ఇక సారు సిరిసిల్లాలో అడుగుపెట్టంగానే కాంగ్రెస్ పార్టీలో గ్రాండ్ వెల్కమ్ చెప్పిరంట. పెద్ద క్రేన్తోని పెద్ద పూలదండేసి హల్చల్ చేసిరంట. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేసి చూపెడతామని, అందులో ఎవరేం డౌట్ పెట్టుకోవద్దని క్లారిటీ ఇచ్చిండు సారు. అట్లనే వచ్చే అన్ని ఎలక్షన్లలో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమాతో చెప్పిండు. ఇక పని బీఆర్ఎస్ ను దమ్మాసుకుంటూ ఆది శ్రీనివాస్ సారు. వాళ్ళేందో ప్రతిపక్షాల్లో కూర్చున్నాక కూడా బుద్ధి రాలేనట్టుంది. ఇంకా అధికారంలో ఉన్న బ్రహ్మల్నే బతుతుండ్రు. వాళ్ళకి చేయశాతగాని ఎన్నో పనులను కాంగ్రెస్ సర్కార్ చేసి చూపెడతాదని ధీమాతో చెప్పిండు. ఇంకా అసెంబ్లీలో గవర్నర్ స్పీచ్ మీద రాజకీయాలు చేసి వాళ్ళ బుద్ధి ఏందో చూపెట్టుకున్నారని గుసాయిండు.